టొమాటో పప్పు ఇలా రుచిగా క్షణాల్లో చేసుకోండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ కందిపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇది కంపల్సరీ. గంట తర్వాత ఇది ప్రెషర్ కుక్కర్‌లో ఏసుకోండి. ఇలా చేయడం వల్ల పప్పు ఈజీగా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇందులో 3 కట్ చేసిన టొమాటోలు, అర టేబుల్ స్పూన్ పసుపు, 4 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చిన్న చింతపిక్క సైజ్ అంత చింతపండు పులుపు కోసం అంతే, కొంచెం పులుపు కోసం, అలాగే ఒక పచ్చిమిర్చి ఏసి బాగా మిక్స్ చేసి దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి 4 విజిల్స్ తర్వాత మెదిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పోపు కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, 2 దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన ఉంచుకున్న పప్పులో వేసి బాగా మిక్స్ చేసి టొమాటో పప్పుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.